అది 2019 శ్రీలంక. అక్కడి ప్రభుత్వం ఓ చోట కట్టడాల కోసం తవ్వకాలు జరిపిస్తోంది. అకస్మాత్తుగా ఓ చోట ఠంగుమనే శబ్దం. ప్రొక్లైనర్స్ అస్సలు పనిచేయటం లేదు. ఏంటా అని చూస్తే అక్కడో పెద్ద గది కనిపించి దీంతో దాన్ని జాగ్రత్తగా బయటకు తీసింది. ఆ తర్వాత ఓ ఇద్దరు యువకులు గద దొరికిన ప్రదేశంలో పరిశోధనలు. తర్వాత వారికి ఊహించని ఘటన ఎదురైంది. ఇంతకీ ఆ ఘటన ఏమిటి? ఆ గద ఎప్పటిదని నిర్ధారించారు? ఆంజనేయుడు నిధిని వేల సంవత్సరాల నుంచి కాపాడుతున్న ఇచ్ఛాధారి కోతి ఏం చేసింది? వంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. రామాయణం నిజంగా జరిగిందనటానికి ఎన్నో ఆధారాలు లభించాయి. మనకి ఇప్పుడున్న శ్రీలంకే అప్పటి దశ కంఠుడిదని, అదేనండి రావణుడిదని చెప్పటానికి ఎన్నో రుజువులు దొరికాయి. అలాగే 2019లో అక్కడి శ్రీలంక ప్రభుత్వం ఓ చోట కట్టడాల కోసం తవ్వకాలు చేయమని అధికారులను ఆదేశించింది. ప్రొక్లైన్లు, టిప్పర్లు వంటి వాహనాలతో పాటు కొంతమంది కూలీలను తీసుకుని వెళ్లిన అధికారులు తవ్వకాలు ప్రారంభించారు. కొంతసేపు పని బాగానే జరిగింది. ఉన్నట్టుండి వాహనాలు మొరాయించాయి. మట్టి తీసేందుకు ప్రయత్నిస్తుంటే అక్కడేదో వస్తువు ఉన్నట్టు శబ్దం వస్తోంది. దీంతో వాహనాలతో కాకుండా కూలీలతో నెమ్మదిగా తవ్వించారు. అక్కడ బయటపడిన వస్తువును చూసి అధికారులు, కూలీలు షాకయ్యారు. సుమారు 1000 కిలోల బంగారు గద అది. జాగ్రత్తగా దాన్ని బయటకు తీయించారు అధికారులు. అప్పటికే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వటంతో ప్రభుత్వ పెద్దలు, పురావస్తు శాఖ వారు వచ్చి గదిని పరిశీలించి అది రామాయణ కాలం నాటిదేనని తేల్చారు. అయితే శ్రీలంకలో చదువుకోటానికి మన దేశం నుంచి వెళ్లిన పీయూష్, శ్రేయాష్ అనే ఇద్దరు యువకులకు ఈ విషయం తెలిసింది. రామాయణానికి సంబంధించిన మరిన్ని విషయాలు ప్రపంచానికి తెలియచేయాలని వారిద్దరూ ఎప్పుడూ అనుకుంటూ ఉండేవారు. అంతేకాకుండా ఆర్కియాలజీ, పరిశోధనల మీద చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు. ఎప్పుడైతే గద దొరికిందని తెలిసిందో ఆ పరిసర ప్రాంతాలలో రామాయణానికి సంబంధించిన మరిన్ని ఆనవాళ్లు ఉండే అవకాశం ఉంటుందని అనుకున్నారు. అలా గద దొరికిన ప్రాంతంలో పరిశోధనలు చేయటానికి వెళ్తున్నారు. గద దొరికిన ప్రదేశానికి చేరుకొని చుట్టుపక్కల చూడటం కోసం నడుచుకుంటూ చాలా దూరం వెళ్లిపోయారు ఇద్దరు. అలా ఓ చోటుకు చేరేటప్పటికి ఓ ప్రదేశంలో గాలితో సమానంగా వేగంగా కదులుతున్న ఓ ఆకారం కనిపించింది వారికి. ఏంటా అని నిశితంగా పరిశీలిస్తే అదొక కోతి అని ఇద్దరికీ అర్థమైంది. దీంతో చేతిలో ఉన్న కెమెరాతో కోతి పరుగెడుతున్న వేగాన్ని రికార్డు చేయడం మొదలుపెట్టారు. అయితే కోతిని పట్టుకుందామన్న ఆలోచనతో పీయూష్ ఆ కోతి వెంట పరిగెత్తాడు. శ్రేయాష్ కూడా పీయూష్ వెంట పరిగెత్తాడు. అలా పరిగెత్తిన కోతి ఓ గుహలోకి వెళ్లడం చూశాడు. శ్రేయాష్ వెనకబడటంతో ముందుగా పీయూష్ గుహలోకి వెళ్లాడు. అలా వెళ్లేటప్పుడు కెమెరా ఆన్లోనే ఉంది. ఆ గుహలో పడి ఉన్న ఓ వస్తువు నుంచి తీక్షణంగా వస్తున్న వెలుగు గుహ మొత్తాన్ని కమ్మేసింది. అసలు ఏంటా వస్తువు అని తెలుసుకునేందుకు పీయూష్ ముందుకు వెళ్తుండగా ఒక్కసారిగా అతడి గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. వెంటనే కింద పడిపోయాడు. సరిగ్గా ఇదే టైంకి శ్రేయాష్ వచ్చాడు. పీయూష్ శవమే కనిపించటంతో వణికిపోయాడు శ్రేయాష్. అక్కడ ఏం జరిగిందో అర్థం కాక ఇంకా పరిశోధనలు ఆపి వెనక్కి వెళ్లిపోవాలని అనుకున్న శ్రేయాష్ పీయూష్ మృతదేహాన్ని తీసుకొని గుహ నుంచి బయటకు వచ్చేశాడు. అయితే పీయూష్ వద్ద రికార్డింగులో ఉన్న కెమెరా కనిపించింది శ్రేయాష్కి. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని కెమెరా తీసి రికార్డు అయిందంతా చూడటం మొదలుపెట్టాడు. ఆ వీడియోలో ప్రకాశవంతమైన మరియు శక్తివంతమైన వెలుగు నిండిన గద కనిపించింది. ఆ శక్తివంతమైన వెలుగు కిరణాల వల్లే పీయూష్ చనిపోయి ఉండొచ్చునని శ్రేయాష్ అనుకున్నాడు. అనంతరం పీయూష్ బతికి ఉండొచ్చన్న హోపుతో ఓ ఆసుపత్రికి తీసుకెళ్తే అతను అప్పటికే చనిపోయినట్టు వైద్యులు కూడా ప్రకటిస్తారు. ఇక ఊహించని రీతిలో శ్రేయాష్ కూడా ఉరివేసుకుని మరణించాడు. ఇదంతా ఆ గదని చూడటం వల్లే జరిగిందని, అది ఎంతో పవిత్రమైనదని మరియు శక్తివంతమైనదని అందరూ అనుకోవడం మొదలుపెట్టారు. ఇకపై ఆ గుహల వైపు వెళ్లేందుకు స్థానికులు జంకుతున్నారు. అక్కడున్న విలువైన గదని రక్షిస్తోంది. సాక్షాత్తు ఇచ్ఛాధారి కోతి అని, అది హనుమాన్ అంశ అని కథలుగా చెప్పుకోవటం ప్రారంభించారు. అక్కడున్న నిధి కోసం తెలుసుకున్నా అక్కడకు వెళ్లినా ప్రాణాలు పోతాయని అటు వెళ్లేందుకు ఇప్పటికీ భయపడుతున్నారు.